విషయంలో బాలు బాగా ఫన్నీగా మారిపోతాడు. ఎందుకంటే ప్రభావతి బిహేవియర్, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అలా ఉంటాయన్నమాట. ముసుగేసుకొని ఉంటే ఇక బాలు రావమ్మ లక్షావతి లక్షలు మింగిన తల్లి అంటూ మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉంటే వీడిని వెళ్ళిపోమని చెప్పండి అని ప్రభావతి సత్యంతో చెప్తుంది. వీడుంటే నాకు ఇంకా బాధగా ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక సత్యంకి ఎక్కడ లేని కోపం వస్తుంది. నేను ప్రతి ఒక్క విషయం నీకు చెప్తా కదా, నాకు వచ్చిన ఒక్క రూపాయి కూడా నీ చేతిలోనే పెడతాను కదా, కానీ ఎందుకు ఇంత పెద్ద అమౌంట్ తీసుకొని నాకు చెప్పకుండా చేశావు అని అంటే ఇంక ప్రభావతి గుర్తు చేసుకుంటుంది. రోహిణికి డబ్బులు ఇవ్వడం కోసమే ఇలా చేశాను, అలాగే మనోజ్ పెళ్లి కోసమే అప్పు చేశాను అని. కానీ అనుకుంటుందే తప్ప బయట పెట్టదు. ఇక మనోజ్ కూడా అమ్మ నా కోసమే కదా ఇదంతా చేసావు, సర్లే అమ్మ మేము కట్టేస్తాంలే అని ఒక షూరిటీ కూడా అన్నట్టు మాట్లాడనమాట. నాకేం తెలీదు, నాకేం పట్టదు అన్నట్టు దూరంగా నిల్చుని ఉంటాడు. మాట్లాడితే పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్తూ ఉంటే ఇక ఆ ఫైనాన్షియల్ కూడా చేయి బాబు చేయి, నా డబ్బులు ఇలా అయినా నాకు తిరిగి వస్తాయి ఏమనేది అంటూ ఉంటే ఇక సత్యం ఏమరా ఇక్కడ పోగొట్టుకున్న పరువు చాలలేదు, ఇంకా అక్కడ కూడా పోగొట్టుకోవాలని అయితే అంటూ ఉంటుంది. మీరు ఎన్నైనా అనండి నేను పడతాను అంతే, కానీ బాలు మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అంటూ ఉంటే ఎందుకు మాట్లాడకూడదు, నాకు సంబంధం లేదా, మాకందరికీ బాధ్యత ఉంది ఈ విషయంలో, మా డబ్బులే కదా కొట్టేశారు, అయినా మొత్తం ఎంత కొట్టేశారు నానా, 1,00,00,000కి పైగా నానా అని అయితే బాలు కామెడీగా మాట్లాడుతూ ఉంటే మీనా నవ్వాపుకుంటూ ఉంటుంది. అంతేకాదు మీనా వాళ్ళ తమ్ముడిని వాళ్ళ కుటుంబాన్ని అవమానించిన దానికి నీకు బాగానే శిక్ష వేశాడు, అయినా వాళ్ళ దొంగ ఫ్యామిలీ అన్నావు, మరి ఇప్పుడు నీదేంటి ఇన్ని లక్షలు కొట్టేశారు మీరు, మరి మిమ్మల్ని ఏమనాలమ్మా అంటూ బాలు బాగానే గడ్డి పెడతాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందానా అని మనోజ్ ఇదంతా పెద్ద గ్యాంబ్లింగ్ లాగుంది, మీ లెక్కలు కావాలంటే ఇంట్లో చూసుకోండి, నా డబ్బుల గురించి తేల్చండి, లేకుంటే ఇల్లు జప్తు చేస్తాను, లేదా అందరికీ ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి అందరు షూరిటీ సంతకాలు పెట్టండి, నా డబ్బు ఎక్కడికి పోదన్న నమ్మకం నాకు ఇవ్వండి అంటూ ఫైనాన్షియల్